సో హలో ఫ్రెండ్స్, నేను మీ అభి. వెల్కమ్ టు అభినవ్. ఈరోజు అయితే బాగా ఎవరు ఓ నాయనా ఎవరు పైకి చూడరా పిచ్చోడా. ఓ హీరోప్లేన్ దేవుడా, ఇక్కడేం చేస్తున్నావు? అయినా నువ్వెందుకు వచ్చి ఇక్కడికి? నా దగ్గరికి శివుడు రావు కానీ నువ్వు వచ్చేటి? నువ్వెంతైనా మైండ్ క్రాఫ్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీతోటి ఒక చిన్న పని ఉంది. ఏంటా పని? నువ్వు మైండ్ క్రాఫ్ట్లోకి వెళ్ళాలి. నేను మైండ్ క్రాఫ్ట్లోకి వెళ్ళాలా? ఎందుకు? ఎందుకంటే నువ్వు ఎండర్ డ్రాగన్ డిఫీట్ చేయాలి. ఆ ఎండర్ డ్రాగన్ నువ్వే డిఫీట్ చేయొచ్చు కదా. ఎందుకంటే అది నాకంటే పవర్ఫుల్. అవునా? పెద్ద సమస్య వచ్చి పడిందా? సరే, నేను వెళ్తాను. ప్రతిదానికి ఒక మంత్రం ఉంటుంది కదా వెళ్ళడానికి. ఆ మంత్రం ఏంటో చెప్పు. జై హీరోప్లేన్, నేను మైండ్ క్రాఫ్ట్లోకి వెళ్ళాలని ఎగురు. సరే, చేస్తాను. జై హీరోప్లేన్, నేను మైండ్ క్రాఫ్ట్లోకి వెళ్ళాలి. వెళ్ళలేదండి గైస్. హీరోప్లేన్ ఏమో చెప్పు నాయన. నేను వెళ్ళలేదు. నీకు పవర్స్ ఇవ్వాలి, మర్చిపోయాను. ఆ పవర్స్ నా ముందే ఇవ్వచ్చు. సరే, ఇప్పుడు ఇస్తున్నాను, తీసుకో. సరే. జై హీరోప్లేన్, నేను మైండ్ క్రాఫ్ట్లోకి వెళ్ళాలి. హీరోప్లేన్ దేవుడు చెప్పినట్టే నేను ఫైనల్గా అయితే వచ్చేసాను. సో ఇక్కడ చూసుకుంటేనేమో ఇక్కడ మొత్తం ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ మైండ్ క్రాఫ్ట్ దగ్గరికి. సో మన లిస్ట్ ప్రకారం అయితే ఫస్ట్ అయితే నేను విదర్ అనే సో నాకు ఇన్వెంటరీలో వెపన్స్ కూడా ఇచ్చేసాడు దేవుడు ముందే. సో ఇన్వెంటరీలో అయితే ముందే ఐటమ్స్ కూడా ఇచ్చేసాడు కొన్ని. సో ఇవన్నీ బేసిక్ ఐటమ్స్, ఇవైతే మనకు అవసరం లేదనుకోండి. ఏంటి ఫ్రెండ్స్ ఇది? ట్రైల్ కీయే. ఏం కీ ఫ్రెండ్స్ ఇది? ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఓషన్ ఏదో ఉంది. సో నాకు ఏంటి ఫ్రెండ్స్ ఇది? ఏవో కొత్తగా వచ్చినట్టు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో చూద్దాం అసలు ఏంటో ఇవి. ఇది ఏంటిది ఫ్రెండ్స్? అమ్మో, అమ్మో గైస్, ఏదో ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. దీన్ని ఓపెన్ చేస్తుంటే ఎమరాల్డ్స్, యారోస్, ఇంకానేమో ఇదేంటిది లాస్ట్లో వచ్చింది, ఇదేదో కెమికల్ యారోస్ అనుకుంటాను. బాబాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నాకు చాలా నచ్చింది అసలు. సర్వైవల్ పవర్స్లో కానీ దీన్ని వాడాను అనుకో, చాలా యూస్ఫుల్ అసలు ఇదైతే. సో నేనైతే ఫస్ట్ హీరోప్లేన్ దేవుడు చెప్పినట్టయితే ఫస్ట్ అయితే నేను లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. సో లిస్ట్ ప్రకారం అయితే నాకు ఆల్రెడీ దేవుడు మొత్తం నేను జంప్ చేయగానే వెళ్ళేటప్పుడే మొత్తం అంతా చెప్పేశాడు అనమాట. హీరోప్లేన్ దేవుడు దాన్ని ఎలా స్పాన్ చేయాలి నేను మొత్తం అంతా చెప్పేశాడు నాకు. నేను స్పాన్ చేయడమే లేట్. ఇవేవ్ ఫ్రెండ్స్, ఇక్కడ సోల్స్ అండ్ ఒక శాండ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, సోల్స్ అండ్ ఏది ఫ్రెండ్స్? ఇదిగోండి సోల్స్ అండ్. సో ఇక్కడైతే విదర్ స్కెలిటన్ హెడ్స్ అని కొన్ని హెడ్స్ అయితే ఉంటాయి. బాబా యావర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, దీన్ని ఇలా పెట్టంట, దీనికి 3 హెడ్స్ పెట్టాలంట. బాబాయ్ ఫ్రెండ్స్, విదర్ తయారైపోయింది. ఇది నన్ను ఏం చేయకుండా అంటే అది చాలు. అనుకున్నాను గైస్ ఇలాగ అవుతుందని. అమ్మో, స్పాన్ అయిపోయింది. ఫాస్ట్గా అయితే బటన్ తీసుకోవాలి. నేను యాప్స్ తీసుకుంటాను. ఏది గైస్ ఇది? సో నైట్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది అసలు. ఫాస్ట్గా అయితే మార్నింగ్ చేసేద్దాం. మనం దేవుడు ఆర్డర్స్ పైన వచ్చాం కాబట్టి మనకి ఏమైనా చేయగలుగుతాము. ఫాస్ట్
కొట్టు దీన్ని, కొట్టు కొట్టు కొట్టు. నాకు కూడా ఫ్లయింగ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి నేను అలా చేయగలుగుతున్నాను. ఏది ఫ్రెండ్స్ ఇది? అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంపదీస్ లోపలికి. ఇదిగోండి, ఏంటో పారిపోతున్నాను. ఎక్కడికి 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 పారిపోడు. ఏది ఫ్రెండ్స్ మళ్ళీ ఇదిగో గుర్రాల మీద అటాక్ చేస్తూ ఉంటుంది. నా ఫేవరెట్ మైండ్క్రాఫ్ట్లో నా ఫేవరెట్ జంతువులు కుక్కలు, వుల్వ్స్ అండ్ హార్సెస్. నా హార్సెస్ని మీదకి టీఎన్టీ చేస్తావే అవి చెప్తాను. బాబోయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి క్రియేటివ్ పవర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏదైనా చేయగలుగుతున్నాము. ఏదిగా వేసేది? ఇదిగోండి. నువ్వు ఎక్కడికి పారిపోయినా నువ్వు వేసే టీఎన్టీస్ బట్టి మ్యూజిక్ కనిపెట్టవచ్చు. ఇది ఒక దొరికింది దొంగ. దొంగ ముఖంలోనా? ఎక్కడికి బాబాయ్ ఫ్రెండ్స్, దీంతో పెట్టుకోవడం అంత ఈజీ అనిపించట్లేదు నాకు. ఫైనలీ ఫ్రెండ్స్, దీని అయితే కిందకి తెప్పించేసాను నేను. అది ఇప్పుడు బాగా పైకి వెళ్ళలేదు. చాలా చేయించాను అనుకుంటాను. ఈ వాటర్లోనే అనిపించాలి దీన్ని. సో నేను కామెంట్ ఇప్పుడు బాయ్ గైస్, ఇంటికి కూడా అంత ఈజీ కాదనిపిస్తుంది. ఇది మొత్తం నా వరల్డ్ని మొత్తం పని చెప్తుంది. హీరోప్లేన్ బాబాయ్ చూసాడంటే నా పని అయిపోద్ది. అంటే హీరోప్లేన్ దేవుడు చూసాడంటే నా పని అయిపోద్ది. ఇంకా మామూలుగా చెప్పండి నా పని. ఇంకా అది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బాబు ఏదో అవుతుంది. అమ్మా, ఇదేంటిది? ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో ఏరోప్లేన్ దేవుడా, ఇప్పుడే విదర్ అంతమైపోయింది. అవును, అయితే మంచిదిరా. నువ్వు తొందరగా అయితే ఎండర్ డ్రాగన్ దగ్గరికి వెళ్ళిపో. మరి విదర్స్ మరి వార్డెన్ సంగతి? వార్డెన్ నేను ముందే అంతం చేసేసాను రాబీ. నువ్వు ఇంకా జస్ట్ ఈ ఎండర్ డ్రాగన్ దగ్గరికి వెళ్ళిపో. సరే దేవుడా, ఆ ఎండర్ డ్రాగన్ పని ఏంటో చెప్తాను. ఆ ఎండర్ డ్రాగన్ ఎలా చంపాలో ఒక్కసారి నాకు ఒక మాన్యువల్ పంపించు. సరే పంపిస్తున్నాను రా. వచ్చేసింది మాన్యువల్. అర్థమైంది ఫ్రెండ్స్ మొత్తం అంతా. సో ఇదైతే ఇప్పుడు తీసుకోవాలన్నమాట. అది ఏ డైరెక్షన్లో తీసుకెళ్తే ఆ డైరెక్షన్లో వెళ్ళాలంట. ఇదంతా కాదు, మనము ఎండర్ పోర్టల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఎండర్ పోర్టల్కి అయితే వచ్చేసాను అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఎండర్ పోర్టల్. బాబా కింద లాగా అనుకుంటున్నాను. అమ్మ సౌండ్ బలగుంది గైస్. ఓపెన్ అయిపోయింది ఫైనల్లీ. సో ఫస్ట్ టైం ఎండకి వెళ్ళబోతున్నాను నేనైతే. అది కూడా క్రియేటివ్లోని అతి తొందరగానే అయితే నేను క్రియేటివ్లో ఫస్ట్ టైం ఎండకి వెళ్ళబోతున్నాను నేను. వచ్చేసాను, ఇంకా గాల్లోకి ఎగురుడే. ఈ డ్రాగీడి నాకు ఏదో మళ్ళీ బాబా అదే దేవుడు ఫోన్ చేస్తున్నారు. హలో దేవుడా. అబ్బీ చెప్పు దేవుడా. ఆల్మోస్ట్ ఎందుకు వచ్చేసాను. అదంతా కాదురా తింగరుడా.
చెప్పు. నువ్వు దాన్ని ఫాస్ట్గా కానీ నువ్వు అంతం చేయలేదని, ఇంకొక 1 అవర్లో కానీ నువ్వు దాన్ని అంతం చేయలేదనుకో, నువ్వు మొత్తానికి మైండ్ క్రాఫ్ట్లోనే ఉండిపోతావు. అవునా? ఇంత లేట్గా చెప్తావంటే బాబా. మరి బాబా బాబా అంటే దేవుడు. దేవుడు కాదు, నా దెయ్యంగాడు. ఇంకో గంటలో దీన్ని అంతం చేయలేదు అనుకోండి, మన పని అయిపోతుంది. ఇంకా మొత్తానికి నేను ఇంక ఈ ఎండలోనే ఉండిపోతాను. ఈ ఎండలోనే వీడియోస్ చేయాలి ఇక నేను. పైగా నాకు ఎక్కడ ఉండడం అయితే అస్సలు ఇష్టం లేదు. నేనైతే మా ఇంటికైతే వెళ్ళిపోతాను. సరే బాబా, నేనే దొరికానేంట్రా తింగరుడా. మాటికి బాబా అంటున్నాను. లాస్ట్ ఎపిసోడ్లోని ఆ బాబా గారు మనకి ఇచ్చిన ఛాలెంజ్ అయితే గుర్తొచ్చేస్తుంది బాగా. నిన్న బాబా గారు ఇచ్చిన ఛాలెంజ్ అయితే బాగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అది ఇక్కడైతే నుంచోమన్నాడు. ఎందుకు రాదు? వెళ్ళిపోయింది గైస్. ఎండర్ డ్రాగన్ ఎలా కూడా అంతం చేయాలి. ఈ ఎండర్ మ్యాన్స్ అయితే చాలా పవర్, కానీ నాకు ఈ క్రియేటివ్ పవర్ కాబట్టి నన్ను ఏం చేయలేకపోతున్నారు. కాకపోతే వీళ్ళైతే నిజం చాలా పవర్ఫుల్. ఎండర్ డ్రాగన్ చాలా చాలా చిరాకు తెప్పిస్తుంది నిజంగా అసలు. మళ్ళీ వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ గైస్ ఇంకా కొంచెం హెల్త్ అయితే ఉంది దానికి. కాసేపు అక్కడే ఉంది, కాసేపు. సో నాకైతే పిచ్చ కోపం అయితే వస్తుంది. సో ఫైనలీ ఫ్రెండ్స్, నేను అయితే ఈ ఎండర్ డ్రాగన్ అయితే అంతం చేసేసాను. సో జాయ్ దీంట్లోకి వెళితే అంటే మనం వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతామంట మనం. సో ఇంక లోపలికి వెళ్దాం. మైండ్ క్రాఫ్ట్ ఫైనలీగా. Sorry, it's DJ.